చాలామంది ఇంకా ఎవరు చచ్చిపోయినా సరే పేపర్ ప్రకటన ఇస్తారు. మా నాయనమ్మ గారు స్వర్గస్థులైనారని తెలుపుటకు మేమెంతయో చింతించుచున్నాం. నాకు అర్థం కాదు, స్వర్గస్థురాలైతే నువ్వు చింతించడం ఎందుకు? సంతోషించాలి కదా. అంటే అర్థం ఏంటంటే మా నాయనమ్మ పరమ గయ్యాళిది, మా అమ్మని చాలా బాధ పెట్టింది, అది గ్యారెంటీగా నరకానికే పోయి ఉంటుంది, కానీ స్వర్గస్థురాలని నేను అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు చింతించుచున్నాను అని అర్థం దానికి. అందరు ఎవరు చచ్చిపోయినా స్వర్గస్థులే అంటే మరి నరకం లాకౌట్ అయిందా? ఏం సంగతి? ఎవరు చచ్చిపోయినా స్వర్గస్థులేనా? తాగుబోతులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు, మాంత్రికులు ఎవరు చచ్చిపోయినా కూడా స్వర్గస్థులు. యాజ్ దో హెవెన్ లాకౌట్ అయిపోయింది. అటువంటిది ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ డై ఆర్ నరకస్తులు, నాట్ స్వర్గస్థులు. యేసు రక్తములో కడుగబడిన వారు మాత్రమే స్వర్గస్థులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్వర్గస్థులైతే మనం గాస్పెల్ చెప్పే పనే లేదు. వాళ్ళు కొడుతున్నారు, చంపుతున్నారు, అయినా సువార్త ఎందుకు చెప్తున్నావు? యేసు లేకుండా చనిపోతే గ్యారంటీగా నరకమే గతి. యేసును కలిగి జీవిస్తేనే, యేసునందు మరణిస్తేనే పరలోకం గ్యారంటీ. అలాంటి ధన్యులము మనం. మన మధ్య నుంచి వెళ్ళిపోయిన పెద్దలు వీళ్ళందరూ కూడా భాగ్యవంతులు, ధన్యులు. రక్షణ పొందారు, ఇతరుల రక్షణ కొరకు పాటుపడుతూ, ప్రార్థిస్తూ, చేతనైనంతగా సహకరిస్తూ జీవించారు. ఎవరి బహుమానం వాళ్ళకు దేవుని దగ్గర ఉంది. అందరూ శోధింపబడ్డ వాళ్ళు, కష్టాల చేత పరీక్షింపబడ్డ వాళ్ళే. చెప్పుకోవాలనుకుంటే మన కష్టాల కథ ఎవరిది వాళ్ళకు ఉన్నది. నా కథ నాకుంది, మీ కథ మీకుంది. ఏ కష్టము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కష్టాలైతే ఉన్నాయి, అయినా మనం ప్రభువును వదిలిపోలేదు. అది మనకు దేవుడిచ్చే ఒక ప్రశంస. దేవునికి స్తోత్రం కలుగును గాక. The appreciation God gives us is, you have suffered a lot, my daughter, but you did not leave me. My son, you suffered a lot, but you did not leave me.